పేటీఎం కుక్కల్లారా, మీ ముండమోపితనానికి ఇప్పుడే సీమంతం చేశాం. ఇంతకంటే మీరు ఏమీ పీకలేరు అనేది మాత్రం ఒక తల్లికో తండ్రికో పుట్టుంటే, అత్తమామల ప్రేమ చూచుంటే, అక్క చెల్లెలు బాధ్యత కలిగి ఉంటే, కనీసం నికరంగా పుట్టుంటే ఇట్లాంటి వాక్యులు రాయరు అనరు అని మరొకసారి తెలియజేస్తున్నాను. బాయ్కాట్ పేటీఎం కుక్కల్లారా, మీ ముండమోపితనానికి ఇప్పుడే సీమంతం చేశాం. ఇంతకంటే మీరు ఏమీ పీకలేరు అనేది మాత్రం సత్యం. అసభ్యకరమైన పదజాలాలు వాడడం, అనూహ్యమైన మాటలు రాయడం, ఇంట్లో వాళ్ళని, వయసు మళ్ళిన ఆడపడుచుల్ని, అసలు ఉన్నారో లేదో తెలియని మనుషుల్ని మనం తిట్టడానికి ఎవ్వరూ అర్హులు కాదు. అందరినీ తిట్టేస్తాం, అందరినీ కొట్టేస్తాం. ఒకే ఒక్కసారి పోస్టు పెట్టింది నేను అని చెప్పే ధైర్యం ఉంటే మీరు పోస్టు పెట్టండి. వైఎస్ఆర్సీపీ ఆంధ్ర అని నిన్నటి రోజున ఒక పోస్టు పెట్టిన కుక్క గంటల వ్యవధిలోనే ఆ పోస్టును తీసేయడం జరిగింది. పెట్టిన పోస్టు మీ తల్లికో తండ్రికో అక్కకో చెల్లికో చూపించి ఏ వయసు గల్ల వారితో పెట్టాం. ఆడ స్త్రీల మీద ఇటువంటి పోస్టు పెట్టొచ్చా లేదా, ఇక్కడ లేని వారి గురించి ఇటువంటి పోస్టు పెట్టొచ్చా అనేది ఆలోచించి పెట్టండి. సభ్య సమాజం తలదించుకునేటట్లు పోస్టు పెట్టిన మీకు సరైన సమాధానం చెప్పాలి. ఈ రోజున జనసేన పార్టీ తరఫున వేములపాటి అజయ్ గారు, మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిడ్కో చైర్మన్ గారి సూచనలతో నగర డిఎస్పీకి, రూరల్ డిఎస్పీకి, అదేవిధంగా టౌన్లో ఉన్న అన్ని స్టేషన్లు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సామాజిక మాధ్యమం అనేది ఒక గొప్ప వేదిక, విజ్ఞానం పంచుకునేదానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్. దీన్ని మంచికే ఉపయోగించాలి, విద్వేషాలు రగిల్చేందుకు కాదు. మీ సమస్య ఎవడైనా మీ ముఖాలు చూపించి మాట్లాడవలసిందిగా నేను మరొకసారి మనవి చేస్తున్నాను. ఒక్కసారి మీ ఫోటో పెడితే బతికి బట్ట కట్టగలరేమో ఒక్కసారి పరిశీలించుకోండి. ఇప్పటికే అసభ్య పదజాలంతో పోస్టు పెట్టిన వాళ్ళని, భావ ప్రకటన హక్కు ఉంది కదా అని ప్రకటించిన దుర్మార్గుల్ని చట్టం ఏ విధంగా శిక్షిస్తుందో చూసుకోవచ్చు. నిజంగా మీరు దమ్ముంటే, మీరు మనుషులుగా పుట్టుంటే, పశువులు కాకపోయింటే ఈ ట్వీట్ పెట్టింది, ఈ పోస్ట్ పెట్టింది అని నేను అని గర్వంగా చెప్పుకోండి. ఆ రోజున మీరు ఏం చెప్పినా వింటాం. వ్యవస్థాపూర్వకమైన మార్పులు కావాలా, సర్దుబాట్లు కావాలా, ప్రజలకు ఉపయోగపడే ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయా తెలియజేయండి. అంతేగాని ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళు ఉన్నారా లేరా అని చూడకుండా మీరు వాడే పదజాలం వల్ల సమాజానికి మీరు ఉద్ధరించేది ఏం లేవు. పర్టికులర్గా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వస్తున్న సామాజిక మాధ్యమాల మీద వస్తున్న పోస్టులు చూస్తుంటే చాలా అసభ్యకరంగా ఉన్నాయి. ఖచ్చితంగా దాడిని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండండి అని నేను తెలియజేస్తున్నాను. ఆడపిల్లలు, చిన్నపిల్లలు అందరూ కూడా సామాజిక మాధ్యమాలను చూస్తున్నారు. ఒళ్ళు జాగ్రత్త పడుకొని పోస్టులు పెట్టండి. నిజంగా మీరు అనుకున్న మాట, మీరు వ్యక్తీకరించుకోవాలన్న పదజాలం దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడండి అని కూడా మేము తెలియజేస్తున్నాము. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, పేటీఎం కుక్కలకి మరొక్కసారి చెప్తున్నాను, ఇంతకంటే మీరు పీకేదేం లేదు. మా నాయకుడు దేశాన్ని ఉద్ధరించే స్థాయిలో, ప్రపంచం గర్వించే స్థాయిలో, బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి పరిచే స్థాయిలో ఆకాశాన్ని అంటే అభివృద్ధిని చూపిస్తున్నాడు. దమ్ముంటే అభివృద్ధిని చూపించండి, సమస్యలు ఏమైనా ఉంటే ఎత్తి చూపండి, మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని మీరు మీ పేటీఎం బ్యాచ్ కుటుంబ సభ్యులను, ఆడవారిని చూడకుండా ఇష్టం వచ్చినట్టు ట్వీట్లు పెట్టి సామాజిక మాధ్యమాలని దుర్వినియోగపరిస్తే ఒప్పుకునేది లేదు. విజ్ఞాన వేదికగా మారవలసిన సామాజిక మాధ్యమం ఈరోజు విధ్వంసాలకు కారణంగా అవుతుంది. ఖచ్చితంగా కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. జిందాబాద్ జనసేన పార్టీ. స్టాప్ అబ్యూజింగ్ సోషల్ మీడియా. Boycott Medium Batch. 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 Boycott Medium Batch.